సాధారణంగా కుటుంబాల్లో ఈ 4 బాధ్యతలు కనిపించవు. అంటే భార్యలు భర్తలకి విధేయులై ఉండడం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంటది. అలాగే భర్తలు భార్యలను ప్రేమించడం చాలా తక్కువగా కనిపిస్తుంటది. అలాగే వీళ్ళిద్దరు మాట పిల్లలు వినడం అనేది అది కూడా తక్కువగా కనిపిస్తుంటది. అలాగే పిల్లలు సరిగా పోషించుకుని వాళ్ళు మూర్ఖులుగా తయారు చేయకుండా మంచిగా నడిపించేవాళ్ళు తల్లిదండ్రులు చాలా తక్కువగా కనిపిస్తుంటది. ఈ 4 బాధ్యతలు తప్పిపోయినప్పుడు ఇంక కుటుంబం ఏముందండి? ఇంకా ఫ్యామిలీది ఏముంది? కుటుంబంగా బాధ్యతలే ఉన్నాయి. ఇంకా ఒక భార్య బాధ్యత భార్యకి లేదు, భర్త బాధ్యత భర్తకి లేదు, పిల్లల బాధ్యత పిల్లలకి లేదు, పిల్లల ఎడల తల్లిదండ్రులకు బాధ్యత తల్లిదండ్రులకు లేదు. కరెక్ట్ గా వాక్యంలో ఏదైతే ఎగ్జాక్ట్ గా ఉందో ఈ 4 వచనాలు తీసుకుంటే ఈ 4 వచనాలు అనుసరించే విధానం ఈ రోజుల్లో కుటుంబాల్లో లేదు. పెద్ద సైన్స్ ఏం చదివే అక్కర్లేదు, అంత చదువులు ఏం అక్కర్లేదు. ఇక్కడ ఇలా కుటుంబాల్లో చక్కగా కలిసిమెలిసి ఉండడానికి, సంతోషంగా ఉండడానికి కొన్ని వచనాలు కొన్ని వాక్యాలు ఉన్నాయి. వీటిని అనుసరిస్తే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. కానీ వీటిని అనుసరించలేకే కదా చాలా తిప్పలు. భార్యలైతే భర్తలకి విధేయత అనేది చూపించరు. కొన్నిసార్లు చూపిస్తారు, చూపించినట్టుగానే చూపించి ఇంకొన్నిసార్లు మితిమీరిపోతారు. అవునా? అలాగే భర్తలైతే భార్యలేడల కొన్నిసార్లు ప్రేమ చూపించినట్టుగానే ఉంటారు, కానీ కొన్నిసార్లు వేరే పనులన్నీ చక్కబెట్టడం వల్ల వాళ్ళ మీద ప్రేమ అనేది పక్కకి వెళ్ళిపోతూ ఉంటది. అవునా? మరి ఈ 4 పెర్ఫెక్ట్ గా ఎందుకు జరగటం లేదనేది రీజన్ ఏంటంటే, ఈ 4 యాంగిల్లో వాళ్ళు భార్యలైనా భర్తలైనా లేదా పిల్లలైనా, పిల్లలకి తల్లిదండ్రుల యొక్క బాధ్యతలో అంటే తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యతలైనా వీళ్ళందరూ కూడా ఒకే సింక్ లో ఉండట్లేదు. అంటే వీళ్ళందరూ కూడా ఒక కమ్యూనికేషన్ లేదు, ఒక సరైన బంధం లేదు, అనుబంధం లేదు. వాళ్ళు ఒకరికొకరు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితులు లేవు ఈ రోజుల్లో. అందుకని కనీసం క్రైస్తవులుగా మనకి ఒక మంచి బాధ్యత దేవుడు ఇచ్చాడు కాబట్టి కనీసం ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనైనా చేసుకోవడానికి సమయాన్ని కేటాయిస్తే గనక ఆ ప్రార్థనలో గడిపే సమయంలో కనీసం ఒక చోట కూర్చుని ఈ రోజుల్లో ఎవరు కూర్చున్నారండి? ఒక చోట కూర్చున్నా సరే వీళ్ళు మొబైల్ పట్టుకుంటారు, వాళ్ళు టీవీ పట్టుకుంటారు, వీళ్ళు ఏదో పట్టుకుంటారు. అలాగే ముగ్గురు 3 యాంగిల్లో 3 పనులు చక్కబెట్టేస్తుంటారు. వాళ్ళు చేసేది వీళ్ళు కనిపించదు, వీళ్ళు చేసేది వాళ్ళు కనిపించరు. నేనే పెద్ద తెలివైన ఉండని పిల్లలు అనుకుంటారు, నేనే పెద్ద తెలివైందని ఆవిడ అనుకుంటది. ఆవిడ సీరియల్ చూస్తుంది, ఈ తండ్రి గారు ఏంటో న్యూస్ చూస్తాడు, ఆ పిల్లడు అంటే పిచ్చి బొమ్మలని చూస్తూ ఉంటాడు. సరిపోయింది అందరికీ, అంతే కదా? ఎవరికి వాడు నేను తెలివైన ఉన్నాను అనుకుంటారు, ఎవరికి వాళ్ళు మాకు ఇందులో సంతృప్తి ఉంది అనుకుంటారు. కానీ ఎల్లకాలం ఉండదు కదా, అలాగే సుత్తు కూర్చుంటే కళ్ళు పోతాయి కదా. దాని మీద కూర్చుంటే సంతోషం ఎల్లప్పుడూ ఉండదు, ఆ క్షణాల్లో ఉంటది. కానీ నిజమైన సంతోషం ఎప్పుడు ఉంటది? దైవికమైన అలవాట్లు లక్షణాలు అందరికీ ఉన్నప్పుడు, వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నప్పుడు. మరి వాక్యాన్ని అనుసరించి జీవించాలంటే వాక్యాన్ని అనుసరించి జీవించట్లేనప్పుడు కనీసం ప్రార్థన ద్వారానే వాటిని సాధించుకోవాలి కదా. కాబట్టి తల్లిదండ్రులుగా గాని కుటుంబముగా గాని అందరూ కలిసి కుటుంబ ప్రార్థనలు చేసుకోవడం మంచిది.